అకాల వర్షాలు, గాలి వానలు రాయలసీమ జిల్లాలలో రైతులకు కన్నీటిని మిగిల్చాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఉద్యాన పంటలన్నీ నేలవాలిపోయాయి. లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులు మొత్తం నష్టపోయారు. అకాల వర్షాలు తమని పూర్తిగా నాశనం చేశాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం సాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓవైపు గాలివాన బీభత్సం, మరోవైపు వడగళ్ల వానలు ఉద్యాన పంటల్ని పూర్తిగా నేలకూల్చాయి. సింగనమల, రాప్తాడు, బుక్కరాయ సముద్రం, బెలుగుప్ప ఏరియాల్లో భారీ వర్షం దెబ్బకు తీవ్రంగా నష్టపోయారు. ఒక పక్కన భారీ వర్షం, మరో పక్కన విపరీతమైన గాలులు వీయడంతో ఉద్యాన పంటలన్నీ ధ్వంసమైపోయాయి. ధర్మవరం నియోజకవర్గం వ్యాప్తంగా అరటి, దోసకాయ, బత్తాయి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఏదో హార్టికల్చర్ వేసుకుందాంలే అని ఇది ఆలోచిస్తే అసలు ఇంకా పంట ఎక్కడా ఉండే సందర్భం. టమోటా అలాగే పడిపోయింది, కలింగర అలాగే పడిపోయింది, దోశ అలాగే పడిపోయింది. ఏ పంటకు ఉందో చెప్పమనండి. ఎక్కడైనా కానీ ప్రభుత్వము మార్కెట్ ఇంటర్ఫేర్ అయ్యి ఈ విధంగా దళారులు ఎవరైనా ఉంటే వాటిని అరికట్టి దాన్ని అందరినీ రింగ్ లేకోకుండా చేస్తే దాన్ని రైతులకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా లేదు, అన్ని మాటలతోనే ఏదో చెప్తే డ్రోన్ చూసి మందు కొడతాదని చెప్పేసి ఈ కథలు ఎన్నాలని చెప్తూ ఉంటారు. సో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. మరోవైపు సింగనమల, రాప్తాడు, ఉరవకొండ, పుట్టపర్తి నియోజకవర్గాల్లో అరటి, మొక్కజొన్న, మామిడి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ప్రతి రైతు లక్షల్లో నష్టపోయాడు. చేతికొచ్చిన దశలో పంటలన్నీ దెబ్బతింటే ఎలా బతకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు కురిసిన వర్షానికి గాలి వాన, వడగండ్ల వానతో పడడం వల్ల మామిడికాయలన్నీ తరుము కాకుండా అయిపోయినాయి. అప్పులు చేసి పంటకు పెట్టుబడి పెట్టాము. దాదాపు 10 లక్షల దాకా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం గుర్తించి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వడగండ్ల వానతో చాలా పని దెబ్బ, చాలా నష్టపరిహారం జరిగింది. 350 మాడి చెట్లు ఉన్నాయి, ఏమి లేదు తోటంతాను. కానీ మాకు ప్రభుత్వం తరఫున ఎన్నో నష్టపరిహారం కావాలని కోరుకుంటూ, వాతావరణ పరిజ్ఞానం పెరుగుతున్న దశలో కూడా రైతుల్ని అప్రమత్తం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. దీంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అకాల వర్షాలు కురిసి మొత్తంగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. ఇప్పుడైనా తమను ఆదుకోవాలని ఉద్యాన పంటలను సాగు చేసిన రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.